పరిశుద్ధ లేఖనాన్ని పఠించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వాక్యము. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు, నమస్కారములు. దేవా, నేటి దినమందు ఇస్కరియోతు యోధాను దేవా నీ వాక్య లేఖనములో నుండి దేవా మేము చదువుకుంటూ ఉండగా వాటి యొక్క వివరణ మీరే మాకు అనుగ్రహింపచేయమని నీ సన్నిధి కాంతితో నన్ను మమ్మను నింపి నాతో మాతో అందరితోనూ మాట్లాడుమని ఆత్మరూపిగా వేం చేసిన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో వ్రాయబడినటువంటి మాట ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము ప్రియులారా 14-15 వచనాల్లో ఇస్కరియోతు యూదా కనబడతా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా మరి ఎలాంటి వాడు, ఆ సందర్భాన్ని ఈ లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఇతను మరి ఇస్కరియోతు యూదా అనేటువంటి పేరు అపోస్తలుల యొక్క పట్టికలో మరి ఇతని పేరును చివరిగా వ్రాయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇతని గురించి వ్రాసేటప్పుడు ఏమని వ్రాసారు అంటే, ఆయనను అప్పగించనయున్న యూదా లేక ద్రోహిణి యగు ఇస్కరియోతు యూదా అని వ్రాసారు. దేవుని ప్రజలతో నిండినటువంటి యోదయ ప్రాంతము నుండి వచ్చిందే యోదా అనేటువంటి పేరు. అయితే ప్రియులారా, యోదయ ప్రాంతములోని యూదులు గలిలయ ప్రాంతములోని యూదుల కంటే గొప్పవారమనే ఒక తలంపుతో వాళ్ళు ఉండేవారు. అదే మనస్సు యోదాలో కూడా మొదటి నుండి ఉన్నట్లుగాను మిగిలినటువంటి శిష్యుల కంటే తానే గొప్పవాడిగా ఉండాలనేటువంటి గర్వం దినదినానికి కూడా అతనిలో పెరిగిపోతూ వస్తూ ఉండేది. అలాంటి వాడిని కూడా ప్రభు ప్రేమించడం మరి ఎంతో ఆశ్చర్యకరం. సామెతలు రాసినప్పుడు సొలొమోను ఒక మాట అంటాడు, గర్వానికి ముందు ప్రియులారా దేవుని యొక్క నాశనానికి ముందు గర్వం అనేది నడుస్తుందని చెప్పేసి మరి అహంకారానికి మరి పూనుకున్నటువంటి వ్యక్తిగా, గర్వాన్ని పూనుకున్నటువంటి వ్యక్తిగా ఇస్కరియోతు యూదాను మనం చూస్తాం. అసలు యూదా అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడు నడిపించును అని అర్థం. కానీ ఈ యూదా మరి ఎంతో హీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవడాన్ని బట్టి అతన్ని ఎవరు నడిపిస్తున్నారంటే సాతానే నడిపిస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు అనేది మరి ఒక పట్టణాన్ని చూపిస్తూ ఉంది. యేసు ప్రభు శిష్యులందరూనైతే మరి శిష్యులందరి యొక్క గ్రామం, పల్లె, పట్టణం అన్నీ చూసినప్పుడు గలిలయ ప్రాంతం నుండి పిలువబడ్డారు. వాళ్ళందరూ కూడా గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ యోధ యొక్కడే యోదయ ప్రాంతంలోని కెరియోతు ఊరివాడిగా చూడగలుగుతున్నాం. అయితే ఈ కెరియోతు యెరూషలేమునకు 23 మైళ్ళ దూరములోను హెబ్రోనుకు 7 మైళ్ళ దూరములో ఉన్నట్లుగా కొన్ని చిన్న చిన్న గ్రామాలే కెరియోతు పట్టణంగా మారినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ యోధా సీమోను కుమారుడని అపోస్తలుల కార్యములో వ్రాయబడుతూ ఉంటుంది. ఈ యోధాను కూడా ప్రభు ఇష్టపడి ఎన్నుకోవడం అనేది ఎంత ఆశ్చర్యమో. యోధా కూడా ప్రభువును వెంబడించుట అనేది ప్రారంభించాడు. అయితే ప్రభు పరిపూర్ణమైన సమర్పణను తనను వెంబడించిన శిష్యుల్లో ఆయన ఎదురు చూస్తూ ఉండేవాడు. దానికి తట్టుకోలేని అనేకులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ దినాల్లో. యోహాను సువార్తలో మనం చదివినప్పుడు 6వ అధ్యాయము లేఖనం ఏం చెప్తుంది అని అంటే 66వ వచన భాగములో ప్రియులారా యేసుప్రభు వారు సువార్త, యేసుప్రభు వారి యొక్క మాటలు అనేకులు వెనక తీసి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మరి అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరెన్నడూను ఆయనను వెంబడింపలేదు. మరి కారణం ఏమిటి అని అంటే దేవుడు చాలా స్పష్టముగాను చాలా సూచనగాను మరి ఎంతో మనందరికీ కావలసినటువంటి మాటలు మరి ప్రతి ఒక్కరికి ఏది అవసరమో సమస్తాన్ని తెలియజేస్తూ ఉన్నప్పుడు చాలామంది ఏం చేసేవారంటే ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిలో మరి చాలామంది ఉన్నారు. అయితే 65వ వచనములో మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా ఎద్దుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిని అని అన్నప్పుడు
మరి చాలామంది ఏం చేశారంటే శిష్యుల్లోనే అనేకులు వెనక తీసి వెళ్ళిపోయారు. కానీ యోధా అలా చేయలేదు. యోధా నిలిచాడు. యోధాను ప్రభు కూడా ఎంతగానో ప్రేమించారు. కానీ మనం చూస్తే అతని ఆత్మీయ స్థితి ప్రభు ఎరిగిన వారై ఉన్నారు. యోధాలో ఉన్నటువంటి స్థితి ఏంటి అని అంటే ప్రభువు కొరకు, పరలోక రాజ్యం కొరకు తపన అతనిలో లేదు. కానీ దేని కొరకు తప్పించాడు అంటే ఈ లోక రాజ్యం కొరకు, యేసు ప్రభువుని యూదులకు ఒక రాజుగా చూడాలనేటువంటి తపనతో అతను ఎదురు చూశాడే కానీ పరలోక మనస్సు అతనికి రాలేదు. స్వార్థంతో కూడినటువంటి సంకుచితమైనటువంటి ఇతని మనస్సును ప్రభు ఎరిగినప్పటికీ కూడా తనతో ఉండడానికి, తన వలే ఉండడానికి ప్రభు ఆయన్ని మరి ప్రేమించాడు. చాలా అవకాశాలు కూడా ప్రభు ఇచ్చారు. అంతేకాదు అతన్ని ఎంతగా నమ్మాడంటే, ఎంతగా ప్రేమించాడంటే డబ్బు సంచి కూడా యోధా చేతికి ప్రభు అప్పగించారు. అయితే యెషయా గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు యెషయా గ్రంథకర్త వ్రాసినటువంటి మాటలు ప్రియులారా 26వ అధ్యాయములో యెషయా గారు రాసినటువంటి మాట ఏమిటి అని అంటే 10వ వచనములు అంటారు, దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. దుష్టులు గట్ట దయా దాక్షిణ్యం చూపినా కూడా వాళ్ళు ఏముండరు అంటే నీతిగా ఉండరు. అందుకనే ఒక శరణములో మనం పాడుకుంటూ ఉంటాం, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమున నచును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రియులరా, దయగల వారిపైన దయ చూపించే దేవుడు. అయితే ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే దుష్టులైన వారికి దయ చూపినా కూడా వారు నీతిని నేర్చుకోరు అనే వాక్యం యోధాకి సరిపడినటువంటి వాక్యం. అయోగ్యుడైనటువంటి యోధాను ప్రభు ఎన్నుకున్నారు, ఎంతో ప్రేమ చూపించారు, కానీ తన మనస్తత్వాన్ని మార్చుకోలేదు. సరికదా ప్రభు ప్రేమను చులకనగా ఎంచాడు. చులకనగా ఎంచడమే కాదు, చివరికి ఏం చేశాడంటే ముద్దు పెట్టుకుని ఆయన్ని అప్పగించిన వాడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అతనికి ఇచ్చిన అధికారాన్ని, ప్రభు అతనికి ఇచ్చిన డబ్బును దుర్వినియోగపరిచాడు. చనిపోయిన లాజరును ప్రభు లేపిన తర్వాత మరియా మార్తలు మరి ప్రియులరా కుష్ఠరోగైనటువంటి సీమోను ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి విందులో మరియమ్మ గారు విలువైనటువంటి అత్తరును ప్రభు యొక్క పాదాలకు పోస్తూ ఉంటే ఇస్కరియోతు యోధా అన్నాడు, ఈ అత్తరెందుకు? యోహాను సువార్త 12వ అధ్యాయము ప్రారంభము నుండి 6 వచనాలు మనం ఎరిగిన వారమే విన్నాము. ఏమంటున్నాడు? మరి ఈ అత్తరెందుకు 300 ధ్యానారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదు అని అన్నాడు. ఇంచుమించు 150 రూపాయలు సొమ్ము కొరకు మరి అలాగున వాడు మాట్లాడాడు. అయితే అక్కడ యోహాన్ అనేటువంటి భక్తుడు రాసిన మాట ఏంటి అని అంటే, వాడు ఇలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడేమై ఉన్నాడంటే దొంగ ఉండి మరి అతని సంచిలో ఉన్నది దోసుకుంటూ వస్తూ ఉన్నటువంటి వాడు గనుక అలాగున మాట్లాడాడు అని వ్రాస్తారు. ఈ రోజుల్లో అనేకులు కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్తూ దేనికి దాసులుగా ఉన్నారంటే ఎంత ఘోరమో ప్రియులారా, సిరికి దాసులుగా ఉన్నారు. యోధా తన దగ్గర డబ్బు సంచిలోనిది దొంగిలిస్తూ వస్తున్నాడు. ఈ రోజున అనేకులు దేవుని డబ్బును తమ సొంత ఖర్చుల కొరకు తమ ఇష్టానుసారంగా వాడుకోవడం అనేది ఎంత భయంకరమో. మరి అనేకులు దేవునికి ఇయ్యవలసిన దశమ భాగములను లేక కానుకలను ఇవ్వని దొంగలుగా కూడా
చాలామంది అవుతున్నారు. అందుకనే మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్యములో మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరు ప్రభు అంటున్నారు. 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగించారు అని అటువంటి శాపగ్రస్తులని ప్రభు ఇక్కడ అంటున్నారు. ప్రభు యోధాతోనట మరి 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా, ప్రభు బోధలు యోధా విన్నప్పటికీ కూడా మరి ఆ ప్రభువే ఒక మాట సెలవిచ్చారు. ఏమని అనంటే, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడన్న మాట అనేక సార్లు యోధా విన్నాడు, చెవులారా విన్నాడు. తాను విన్న వాక్యాన్ని తన హృదయంలోకి అన్వయించుకుని తన లోపాన్ని సరిచేసుకోనలేదు. అందుకే సాతాను ఏం చేశాడంటే తన హృదయాన్ని కఠినమైపోయింది హృదయం. దేవుని వాక్యాన్ని వినిన తర్వాత తన మనస్సును సరిచేసుకోకపోతే హృదయాలు ఏమైపోతాయంటే కఠినమైపోతూ ఉంటాయి. యోధా ప్రభువును అంగీకరిస్తాడనే ముందు అని తెలుసుంటే ప్రభు యోధాను ఎందుకు ఆప్ చేయకూడదని చాలామంది అంటారు. యోధా ప్రభువును అప్పగిస్తాడని ముందే తెలుసుంటే ప్రభు యోధాను ఎందుకు ఆప్ చేయకూడదు? దేవుడే అలాగే ఏర్పాటు చేస్తుంటే ఇక యోధా తప్పేముంది? ఇలాగున ఆక్షేపణలు చాలా ఉన్నాయి. అయితే మత్తయి సువార్తలో మనము ఆలోచన చేసినప్పుడు 18వ అధ్యాయములో 7వ వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే, 18వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరముల వలన లోకానికి శ్రమట. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఇతను ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అభ్యంతరం కలిగించేవాడుగా అగపడతా ఉన్నాడు. దేవుడు మానవుని తప్పు చేయకుండా ఆపగలడు, కానీ మరి దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను మాత్రం తీసివేయలేడు. స్వతంత్రత ఇచ్చినటువంటి స్వతంత్రతను మరలా తీసుకునే దేవుడు కాడు. అందుకని ఇస్కరియోతు యోధా ప్రభువును అప్పగించును అని ఎరిగి ఉన్నప్పటికీ కూడా అప్పగించే విషయంలో యోధా యొక్క నిర్ణయము, బాధ్యత కూడా మరి ఇందులో కనబడతా ఉన్నాయి. అందుకని సాతానుకు స్థలం ఇచ్చినప్పుడు మాత్రమే వాడు మన హృదయాన్ని ఆక్రమిస్తాడు, మన హృదయంలోనికి ప్రవేశిస్తాడు. ఎలా అంటే యోహాను సువార్త 13వ అధ్యాయములో 21 నుండి మనము చదువుతూ ఉన్నప్పుడు ప్రియులరా, మరి ఇక్కడ ప్రభు అన్నారు, ప్రభురాత్రి భోజన సమయంలో కూడా యోధా తన హృదయాన్ని ఏం చేసుకున్నాడంటే కఠినం పరుచుకున్నాడు. అక్కడ ప్రియులరా ఒక మాట మనకి కనబడతా ఉంది. ఏమిటి అనంటే అతనిలో సాతానుడు ప్రవేశించాడు. ప్రభు అన్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించును అని చెప్పినప్పుడు కూడా యోధా తన నిజస్థితిని ఒప్పుకోలేకపోయాడు, తన తలంపును కప్పుకున్నాడు. అంతేకాకుండా సాతానుకు చోటిచ్చాడు, సాతాను అతనిలోనికి ప్రవేశించాడు. అందుకని అతడు వెలుపలికి పోయి 30 వెండి నాణాలు యేసుక్రీస్తు వారిని అమ్మి మరి 30 వెండి నాణాలు తెచ్చుకున్నాడు, ముద్దు పెట్టాడు, గెత్సెమనే తోటలో ఆయన్ని అప్పగించేశాడు. ప్రియులరా, ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఇస్కరియోతు యోధా కలిగి ఉన్నాడు. ప్రభువును కొరడాలతో కొట్టి శిలువ మరణానికి అప్పగించినప్పుడు అప్పుడైనా కనీసం యోధా యొక్క మనోనేత్రం తెరవబడలేదు. మరి ఒకవేళ తాను చేసిన ఘోరమైన పాపాన్ని గ్రహించుకొని పశ్చాత్తాపడాలి, కానీ ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడలేకపోయాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే తన దగ్గర ఉన్న 30 వెండి నాణాలు ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్ళాడు, పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాడు. మరలా వాటిని తెచ్చి అంటున్నాడు, అయ్యో నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను అని అంటున్నాడు. వాళ్ళు క్షమించాలా? వాళ్ళు క్షమిస్తారా అంటే క్షమించే ఆయన్ని విడిచిపెట్టేశాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళి నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను, నేను పాపం చేశాను అంటున్నాడు. యోధా పశ్చాత్తాపడి ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయాడు. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగు చేయను. అయితే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ భాగం మనకు కనబడుతూ ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగములో 7వ అధ్యాయం 10వ వచనములో మరి వ్రాయబడినటువంటి మాట. అయితే చూడండి ప్రియులరా, 7వ అధ్యాయం 10వ వచనం, మరియు పెండ్లి అయిన వానికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపిస్తున్నాడు,
ఆ, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటి అని అంటే, లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుచేయు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయనని వాక్యములో వ్రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. యోధా లోకానుసారమైన దుఃఖానికి చోటిచ్చాడే కానీ పశ్చాత్తాపముతో కూడినటువంటి మరి దుఃఖం అతనిలోనికి రాలేదు. ప్రభు దగ్గరికి అతడు వెళ్ళలేకపోయాడు. కనుక ప్రియులారా, అలాంటి మనస్సు ఉంటే దాన్ని తొలగించుకోవాలని కొరింథీ 2వ పత్రిక 7:10 వ్రాయబడి ఉన్నది. అయితే ప్రియులారా, యోధా పశ్చాత్తాపడాలి, సిలువ దగ్గరికి వెళ్ళాలి, కానీ మరి ముంకినటువంటి పేతురైనా వెళ్ళాడు, కానీ క్షమాపణ కోరాడు, కానీ ఇస్కరియోతు యోధా వెళ్ళలేకపోయాడు. అందుకనే మరి యోధా ప్రభు దగ్గరకు రాకుండా పోయి ఏం చేశాడంట, ఉరి పెట్టుకున్నాడు అని వాక్యములో చాలా స్పష్టంగా వ్రాయబడి. ఎంత విచారం! ప్రభుతో 3.5 సంవత్సరాలుండి ఆయన బోధలు విని ఆయన్ని వెంబడించి చివరికి దిక్కులేని చావు చనిపోవడం, మన నరకలోకంలోనికి వెళ్ళిపోవడం ఎంత భయంకరమైన పరిస్థితితో మనం చూస్తూ ఉన్నాం. యోధా ఏం చేస్తున్నాడు అంటే, అపోస్తుల కార్యముల గ్రంథంలో ప్రారంభ అధ్యాయంలో మనము ఎరిగిన వారమై ఉన్నాం. 18వ వచన భాగాన్ని మనము చదివినప్పుడు ప్రియులారా, యోధా గారు ఏం చేశాడంటే మరి పోయి ఉరి పోసుకున్నాడంట. ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి అతడు దిగజారిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాము ఈ లేఖన భాగంలో. ఈ యోధా ద్రోహం వల్ల సంపాదించిన రోకల్నిచ్చి ఈ యొక్క పొలము కొనిను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చింది. చూడండి ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి యోధా ఉరిపోసుకున్నటువంటి త్రాడు చాలా పాతదై చీకిన స్థితిలో ఉన్నందున, ఆ చెట్టు క్రింద పెద్ద అగాధం ఉన్నందువలన యోధా అట తన తలను ఆ చెట్టుకు వ్రేలాడుచున్న చీకిపోయిన త్రాడులో ఉంచగానే ఆ తాడు తెగిపోయింది. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని ప్రేగులన్నీ కూడా బయటకు వచ్చేసాయని రాయబడి ఉంది. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రియులారా! ఇంతవరకు మనం చదివిన మరి చాలామంది శిష్యులు, యేసుప్రభు వారి శిష్యులను గురించి, వాళ్ళ జీవిత విధానాలను గురించి మనం చూస్తే వాళ్ళ జీవితాలన్నీ ఆశ్చర్యకరంగా, మేలుకరంగా, మరి ఆశీర్వాదకరంగా మరి ఉంటాయి. కానీ ఇస్కరియోతు యోధా ప్రభు శిష్యుడుగా ఉన్నాడు, కానీ తన జీవితం అంతా కూడా హీనమైనదిగాను దుఃఖభరితముగాను మరి కనబడతా ఉంది. శిష్యులందరి యొక్క విషయాలు మనం ఎరిగిన వారమైతే శిష్యులందరూ కూడా యేసు వారి కొరకు స్వార్థ నిమిత్తము హతసాక్షులయ్యారు. కానీ ఈ ద్రోహి అయిన యోధా ఆత్మహత్య చేసుకోవడం, నరకానికి పోవడం ఎంత విచారకరమో. ఈ ఇస్కరియోతు యోధాకు బదులుగానే 12వ వానిగా ఉండడానికి మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో ప్రారంభ అధ్యాయం 25-26 వచనాల్లో సీటీ వేస్తే దాన్ని మరి మత్తీయ గారు ఏర్పాటైనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక ప్రియులారా, మరి ఈయన పోస్ట్లోనికి వచ్చినటువంటి మత్తీయ గారు మరి ఆయన గొప్ప సేవ చేసినట్లుగాను, యెరూషలేము నగరంలో రాళ్లతో కొట్టబడి శిరచ్ఛేదన చేయబడి ప్రభు కొరకు హతసాక్షి అయినట్లుగా చరిత్ర చెప్తుంది. కానీ ఇస్కరియోతు యోధా చేతులారా తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. ఈ రోజున ప్రభువును అప్పగించడానికి సిద్ధమైనటువంటి యోధాలా నీవు ఉన్నావా? దేవుని కొరకు నిలబడి ప్రభువు కొరకు మరి సాహస కార్యములు చేసేటువంటి విశ్వాస జీవితంలో నీవు ఉన్నావా? ఏది ఏమైనప్పటికీ ప్రభువే నిన్ను మరి తను పిలుస్తూ ఉండగా ఆ పిలుపుకు తగినట్టుగా మనం జీవించినప్పుడు దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఇస్కరియోతు యోధా లాంటి మనస్సు ఎవరిలోనికి రాకుండా లేకుండా ఎవరి మట్టుకు వారే పరీక్షించుకోవాలి, ప్రార్థించుకోవాలి, ప్రభువుని అడగాలి. అలాగున ప్రభువుతో నిత్యము జీవించే ధన్యత ప్రభు మనందరికి దయచేయును గాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకొచ్చిన తండ్రి స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయములో, మా అంతరంగంలో పదిలపరిచి వాక్య ప్రకారము మేము జీవించడానికి మీ సహాయం మాకు దయచేయమని వాక్యమై వేం చేసిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.